ఎస్పీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. యాపిల్నే కాదు శాంసంగ్ ని టార్గెట్ చేసిన ట్రంప్. హార్వర్డ్ పై ట్రంప్ చర్యకు బ్రేక్లు. విదేశీ విద్యార్థుల ప్రవేశాల అనుమతి రద్దు. ఉత్తర్వులు నిలిపివేసిన ఫెడరల్ కోర్టు. ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్ భేటీ. ఆర్థిక అభివృద్ధి, సహకార సమీక్ష విధానాన్ని ప్రోత్సహించడంపై దృష్టి. అంతర్గత విషయాల్ని అంతర్గతంగానే చర్చించాలన్న మాజీ మంత్రి. బీఆర్ఎస్ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అన్న కేటీఆర్. అమరావతిని రాజధానిగా గుర్తించండి. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. కుక్కతో ఒక వంకర, రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. కేటీఆర్ డిమాండ్. బంగారం ధర మళ్లీ పెరిగింది. భారీగా తగ్గిన వెండి. ప్రముఖ ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అమెరికాలోనే ఫోన్లను తయారు చేయాలని తెలిపారు. లేదంటే 25% సుంకాన్ని విధిస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు. అయితే మరో దిగ్గజ మొబైల్ ఉత్పత్తుల సంస్థ కూడా ట్రంప్ ఇదే తరహా హెచ్చరికలు జారీ చేశారు. యాపిల్ ప్రత్యర్థి దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ మొబైల్ సంస్థ శాంసంగ్ తమ ఉత్పత్తుల్ని అమెరికాలోనే తయారు చేయాలని స్పష్టం చేశారు. లేదంటే 25% దిగుమతి సుంకాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైట్ హౌస్ లో విలేకరులతో ట్రంప్ మాట్లాడారు. అమెరికాలో పరికరాలను విక్రయించే ఏ మొబైల్ తయారీ సంస్థకైనా ఈ టారిఫ్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. యాపిల్ ఒకటే కాదు, శాంసంగ్ అయినా ఇంకే సంస్థ అయినా తమ ఉత్పత్తుల్ని అమెరికాలోనే తయారు చేయాలి. అలా కాకుండా ఇతర దేశాల్లో ఉత్పత్తి చేసినవి తీసుకొస్తే మాత్రం అది అన్యాయమైన ప్రక్రియ. అమెరికాలో పరికరాలను విక్రయించే ఏ మొబైల్ తయారీ సంస్థ అయినా ఇక్కడ ప్లాంట్ నిర్మిస్తే ఎలాంటి టారిఫ్లు ఉండవు. లేదంటే 25% దిగుమతి సుంకాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ మొబైల్ సంస్థ శాంసంగ్ అమెరికా మార్కెట్లో నంబర్ 2 విక్రేతగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ ఏటా 220 మిలియన్ ఫోన్లను విక్రయిస్తుండగా ఇందులో 60% మొబైల్స్ ను వియత్నాంలో ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ నుండి ఎక్కువగా అమెరికాకి ఎగుమతి అవుతున్నాయి. మరోవైపు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం 2024లో భారత్లో తయారు చేసిన మొత్తం స్మార్ట్ ఫోన్లలో యాపిల్, శాంసంగ్ 94% వాటా కలిగి ఉన్నాయి. 2025 మార్చి త్రైమాసికంలో భారత్లో శాంసంగ్ మార్కెట్ వాటా 17%గా ఉంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు అనుమతి రద్దు చేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఫెడరల్ జడ్జి అడ్డుకున్నారు. స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటల్ ప్రోగ్రాం కింద అంతర్జాతీయ విద్యార్థులకు డిగ్రీ విద్యను అందజేస్తున్న హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని బోస్టన్ ఫెడరల్ కోర్టు శుక్రవారం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. మసాచ్యుసెట్స్లోని అమెరికా జిల్లా కోర్టులో హార్వర్డ్ దాఖలు చేసిన దావాపై ఫెడరల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వైట్ హౌస్ రాజకీయ డిమాండ్లను తిరస్కరించినందుకు ప్రతీకారంగా ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యకు ట్రంప్ ప్రభుత్వం పాల్పడ్డట్లు తన వ్యాజ్యంలో హార్వర్డ్ యూనివర్సిటీ ఆరోపించింది. 7,000 మందికి పైగా వీసాదారులైన అంతర్జాతీయ విద్యార్థులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వర్సిటీ తెలిపింది. కాగా ఎస్ఈవిపిని రద్దు చేస్తున్నట్లు హార్వర్డ్ యూనివర్సిటీకి అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టీ నీమ్ తెలియజేశారు. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ఆమె తెలిపారు. హార్వర్డ్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ప్రతి సంవత్సరం యూనివర్సిటీలో దాదాపు 500 నుండి 800 మంది భారతీయ స్కాలర్లు విద్యార్థులు చేరుతుంటారు. ప్రస్తుతం 788 మంది భారతీయ విద్యార్థులు ఇందులో చదువుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం వికసిత్ రాజ్యం కోసం వికసిత్ భారత్ 2047 అనే ఇతివృత్తంతో జరుగుతుంది. ఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్ మండపంలో ఇవాళ ఉదయం 10 గంటలకు భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి, భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు, ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఈ భేటీ జరుగుతుండటంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమన్వయంతో ఆర్థిక అభివృద్ధి, సహకార సమీక్ష విధానాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించింది.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత రాసిన లేఖ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ లేఖ బయటకు రావడంపై కవిత తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ కొన్ని దయాలు చేరాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కాంగ్రెస్ కోవట్లు ఉన్నారని, తన తండ్రికి తాను రాసిన లేఖ బయటకు రావడమే దీనికి నిదర్శనమని కవిత తెలిపారు. కవిత రాసిన లేఖపై ఆమె సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్ శనివారం స్పందించారు. పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొన్ని అంతర్గత విషయాలను పార్టీలో అంతర్గతంగానే చర్చించాలని హితవు పలికారు. పార్టీలో తనతో సహా అందరూ కార్యకర్తలేనని, ఈ నియమం అందరికీ వర్తిస్తోందని స్పష్టం చేశారు. వాస్తవానికి నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై వచ్చిన ఆరోపణపై మాట్లాడేందుకు కేటీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే కవిత లేఖపై స్పందించాలంటూ మీడియా ప్రతినిధులు కోరగా ఆయన ముక్తసరిగా స్పందించారు. 2 ముక్కల్లో విషయం తేల్చేసి దానిపై ఇక మాట్లాడేది లేదని తెలిపారు. పార్టీలో దయ్యాలు ఉన్నారని కవిత చేసిన ఆరోపణపై ఏమంటారని అడగ్గా ప్రస్తుతం తెలంగాణకు పడిన శని కాంగ్రెస్ దయ్యం రేవంత్ రెడ్డి అని తెలిపారు. రాష్ట్రానికి పడిన ఆ శనిని, ఆ దయ్యాన్ని వదిలించడంపైనే తాము తమ పార్టీ దృష్టి సారించిందని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో కోవట్లు ఉన్నారన్న ఆరోపణపై స్పందిస్తూ ప్రతి పార్టీలోనూ కోవట్లు ఉంటారని, సమయం వచ్చినప్పుడు వారు ఎవరనేది బయటపడుతుందని వివరించారు. బీఆర్ఎస్ ప్రజల పార్టీ అని, ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అని కేటీఆర్ తెలిపారు. పార్టీలో ఏ కార్యకర్త అయినా తన అభిప్రాయాలను, సూచనను అధ్యక్షుడికి తెలియజేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ అభిప్రాయ వెల్లడి అనేది మౌఖికంగా, లేఖల ద్వారా, ఫోన్ ద్వారా, నేరుగా కలిసి మాట్లాడడం ద్వారా ఇలా వివిధ పద్ధతుల్లో జరుగుతూ ఉంటుందని వివరించారు కేటీఆర్. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో అవసరమైన సవరణ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా 24 రాష్ట్రాలతో నిర్వహించిన శాంతి భద్రతల సమీక్ష సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 3 రాజధానుల ప్రతిపాదన అనాలోచితమని, అది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడమేనని ముఖ్యమంత్రి అన్నారు. స్థానిక రైతుల అభ్యర్థన మేరకు అమరావతిని చట్టబద్ధంగా ఏకైక రాజధానిగా గుర్తించాలని మేము కేంద్రాన్ని కోరామని ఆయన తెలిపారు. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా తొలి రోజు చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై వారితో చర్చించారు. లేపాక్షి, ఓర్వకల్లు ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమల్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు ఏరోస్పేస్ ప్రాజెక్టులను కేటాయించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. కేంద్రం నుండి అనుమతులు రాగానే పోలవరం, బడకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యమని మీడియాకు వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని పూడ్చి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి 10 ఏళ్లు పడుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సుమారు 1.2 లక్షల కోట్ల బిల్లుల్ని గత పాలకులు చెల్లించకుండా వదిలేశారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక సహాయ అభ్యర్థనలకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమైన ముఖ్యమంత్రి ఏపీ సమీకృత స్వచ్ఛ ఇంధన విధానాన్ని పరిచయం చేశారు. ఈ విధానం కింద రాష్ట్రంలో 72 గీగావాట్ల హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 28,346 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టును అభ్యర్థించగా మంత్రి సానుకూలంగా స్పందించారు అని చంద్రబాబు వివరించారు. సూర్యఘర్ పథకానికి మద్దతు కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల గృహాలకు, నియోజకవర్గానికి 10,000 ఇళ్లు, సౌర విద్యుత్ రూప్ టాప్ సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కుసుమ్ పథకం కింద కేంద్రం ఇప్పటికే 2,000 మెగావాట్లకు ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. పునరుత్పాదక ఇంధనం ద్వారా 24/7 విద్యుత్ సరఫరా చేస్తూ ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. కుక్కతోక వంకర అన్న విధంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జిషీట్లో రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించిన నేపథ్యంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 17 నెలల కాలంలో 4వ ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి అరుదైన రికార్డు సృష్టించారు. ఎందుకు ఢిల్లీకి పోతున్నాడో ఇప్పుడు అర్థమైంది. చీకట్లో బీజేపీ నేతల కాలు పట్టుకుని జైల్లో వేయదని అడుగుతుండు బయటకు వచ్చి పెద్ద పెద్ద ఫోజులు కొడుతున్నాడు. ఇక ఒక్క ఇటుక పేర్చకుండా, కొత్త ప్రాజెక్టు కట్టకుండా, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా, ఒక గ్యారంటీ అమలు చేయకుండా 1,80,000 కోట్ల అప్పులు చేశారు. ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయో తెలంగాణ ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుందని అనుకుంటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీ బాస్లు రాహుల్ గాంధీ అఫీషియల్ బాస్, మోదీ అన్అఫీషియల్ బాస్. డబ్బులతో వీరిద్దరిని ప్రసన్నం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ 17 నెలల కాలంలో రేవంత్ రెడ్డి కేవలం 3 పనులు చేశారు. ఒకటి బీఆర్ఎస్ పై నిందలు, రెండోది బిల్డర్లు, కాంట్రాక్టులతో దందాలు, మూడోది ఢిల్లీ బాస్లకేమో 1,000 కోట్ల చందాలు. ఇది నిజంగా సిగ్గుచేటు. నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయి ఎమ్మెల్యేగా అబాసు పాలన రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చిందనుకున్నాం. కానీ కుక్కతోక వంకర అన్నట్టు అపవస్యపు కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ పరువు జాతీయ స్థాయిలో తీస్తున్నందుకు ఆయన్ను సీఎం పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా కోర్టులో ఏపీపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్ అలాగే సంజయ్ కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు. గతంలో 2018లో ఓ కేసు రిజిస్ట్రేషన్ అయింది. ఆ కేసు ముగించే క్రమంలో బాధితుల దగ్గర 15,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు. 10,000 రూపాయలు బాధితులు డబ్బులు ఇచ్చే క్రమంలో ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రాజశేఖర్ గౌడ్ తెలిపారు. తదుపరి విచారణ చేపట్టిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. అలాగే వారి ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్యారెడ్డి, కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు. ఏపీపీ అశోక్ నాయక్ గారు మరియు సంజయ్ అనే కానిస్టేబుల్ గతంలో 2018లో ఒక కేసు రిజిస్టర్ అయింది కామారెడ్డి టౌన్లో. ఆ కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ ఇప్పుడు ఆ కంప్లైంట్ దగ్గర 15,000 రూపీస్ డిమాండ్ చేశారు లంచం. అది ఎందుకంటే అతని కేసు తొందరగా ఎండ్ చేయడానికి గాను తర్వాత అక్విట్ చేయడానికి ఆ కేసులో 15,000 డిమాండ్ చేస్తే అతను బతిలాడితే ఒక 10,000 ఇవ్వని అని చెప్పేసి బేరం కుదిరింది వాళ్ళకి. గత వారం నుంచి అతను మా దగ్గర తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఆ 10,000 ఏదైతే లంచం డబ్బులు ఉన్నాయో అది కలెక్ట్ చేసుకుని అతను మా దగ్గర రావడం జరిగింది. ఈరోజు అశోక్ కుమార్ నాయక్కి మరియు సంజయ్కి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఏసీబీ. తద్వారా వాళ్ళను ఈరోజు విచారించి రేపు నాంపల్లి కోర్టు ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం వాళ్ళు అక్కడికి తరలించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ అధికారులు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా లంచం అడిగితే ప్రజలు ఏసీబీని యూజ్ చేసుకొని ఏసీబీకి సమాచారం ఇస్తే ఇట్లాంటి అధికారులను పట్టుకొని రిమాండ్కి తరలించడం జరుగుతూ ఉంది. 1064 అని టోల్ ఫ్రీ నంబర్ ఉంది. తర్వాత వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నిట్లో కూడా మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరికీ ప్రజలకు తెలియజేసేటట్టు చేసి చైతన్యం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఏపీపీ గారి ఇంట్లో సోదాలు చేశారు, అది జరుగుతున్నాయి. అది ప్రాసెస్లో భాగంగా కానిస్టేబుల్ ఇంట్లో కానీ ఏపీపీ గారి ఇంట్లో కానీ సోదాలు జరుగుతాయి. అడిగినట్టు ఆరోపణలు ఉన్నాయి, ఇంకా మిగతా ఎవరైనా లేదండి. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు ఏమన్నా అది తర్వాత ఇప్పుడైతే విచారణలో ఉంది భాగంగా మీకు చెప్తాను. ఓకే అండి, రైట్. తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా కేవలం కాంట్రాక్టర్లు చేసిన పనులు, ఎస్డీఎఫ్ బిల్లులు, అవి కూడా 10 లక్షల లోపు ఉన్న పెండింగ్ బిల్లులు విడుదల చేస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. అది గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లులు సర్పంచులకు చెల్లింపు అనేది అవాస్తవం. సర్పంచులు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం నుండి, ఎస్ఎఫ్సీ నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి 15 ఫైనాన్స్ నుండి డబ్బులు వస్తాయని, గ్రామంలో ఉన్న ప్రధానమైన సమస్య పరిష్కారం కోసం పాలకవర్గం నుండి తీర్మానం చేసి పనులు చేసిన ఎంబీ రికార్డులు ఏఈడీలతో రికార్డు చేయించి చెక్ మేజర్ చేయించి ఉన్నవి వాటి వివరాలు కూడా సర్పంచుల పదవి కాలం అయిపోయినప్పుడు ప్రభుత్వం లెక్కలు తీసుకుని ఉన్నది వాటి బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కేంద్రం నుండి రావాల్సిన జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన పనులు, పెండింగ్ బిల్లులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేటట్టు చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులై గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నట్టు ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటన పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే ఎస్డిఎఫ్ అనే నిధులు కేవలం గుత్తేదారులు, కాంట్రాక్టర్లు, బడా కాంట్రాక్టర్లు చేసిన పెండింగ్ బిల్లులే నిన్న రిలీజ్ చేసింది. మా సర్పంచులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని ఇబ్బంది పడుతుర్రు. అప్పులు తెచ్చి వడ్డీలు చెల్లించలేక అనేక సార్లు ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినాం. అయినా కానీ మా సమస్య పరిష్కరించకుండా కేవలం ఒక గుత్తేదారులకే ఎస్డిఎఫ్ అనే నిధులు రిలీజ్ చేసి గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేసినామని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం చాలా అన్యాయం. ఎందుకంటే కేవలం మేము గ్రామంలో అభివృద్ధి పనులు చేసింది అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజలకు మమేకం చేసుకొని మేము అభివృద్ధి పనులు చేస్తుంటాం. అభివృద్ధి పనులలో కూడా ప్రతి గ్రామంలో మేము డ్రంపింగ్ యార్డు కానీ, ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు కానీ, రైతు వేదికలు కానీ, క్రీడా ప్రాంగణములు కానీ అనేక కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేసినాం. ఈ ప్రభుత్వం వచ్చి 17 నెలలు అవుతుంది. మా పెండింగ్ బిల్లులు చెల్లించమని అనేక సార్లు మొరపెట్టుకున్నా కానీ మా బాధలు, మా గోడు వినిపించుకోకుండా కేవలం గుత్తేదారులకు ఈరోజు పెండింగ్ బిల్లులు చెల్లించరు. కానీ మాకు చెల్లించవలసిన బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి, స్టేట్ గవర్నమెంటు, ఎస్ఎఫ్సి నుంచి వెళ్ళి బిల్లులు ప్రతి నెల మా గ్రామాలకు, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వవలసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం
మా బిల్లులు చెల్లించకుండా ప్రజలను ఒక డైవర్ట్ చేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లులు ఇచ్చినామని ఈ ప్రభుత్వం చెప్పడం. లోక్సభ ప్రతిపక్ష నేత వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి జార్ఖండ్లోని జయభాజా ఎంపీ ఎమ్మెల్యే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2018 నాటి పరువు నష్టం దావా కేసులో ఈ వారెంట్ ఇచ్చింది. జూన్ 26న వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరు కావాలని రాహుల్ గాంధీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ రాహుల్ గాంధీ తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. 2018లో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. హత్య కేసులో ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా బీజేపీకి అధ్యక్షుడు కాగలడని రాహుల్ వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు బీజేపీ కార్యకర్తలందరినీ అవమానించేలా ఉన్నాయని, పరువు నష్టం కలిగించాయని ఆరోపిస్తూ బీజేపీ నేత ప్రతాప్ కథియార్ 2018 జూలై 9న చైబాసా చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తదనంతర కాలంలో జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ పరువు నష్టం కేసును 2020 ఫిబ్రవరిలో రాంచీలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఈ కేసు చైబాసాలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ అయింది. ఈ కేసు విచారణకు స్వీకరించిన మెజిస్ట్రేట్ లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేశారు. కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ రాహుల్ గాంధీ విచారణకు హాజరు కాలేదు. దీంతో తొలుత ఆయనపై బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ వారెంట్పై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ 2024 మార్చి 20న హైకోర్టు కొట్టివేసింది. అనంతరం వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్ను కూడా చైబాసా కోర్టు తిరస్కరించింది. తాజాగా ఈ విషయంలో కఠినంగా వ్యవహరించిన ప్రత్యేక న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ జూన్ 26న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి తప్పు చేయనప్పుడు నోటీసులు అందుకున్నంత మాత్రాన ఉలికిపాటేందుకని ఆయన బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి స్పందించారు. హైదరాబాద్ సచివాలయంలో మంత్రి సీతక్కతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు అందిన వెంటనే దాన్ని తప్పుబడుతూ మాట్లాడడం విచారకరమని అన్నారు. గతంలో ఇందిరాగాంధీ వంటి ప్రముఖులు సైతం విచారణ కమిషన్ల ముందు హాజరైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నోటీసులు ఇచ్చాక చట్టబద్ధంగా ఏర్పాటైన జ్యుడిషియల్ కమిషన్నే కించపరిచేలా మాట్లాడడం సరికాదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకే ఈ కమిషన్ను వేశామని ఆయన పునరుద్ఘాటించారు. మేడిగడ్డ వద్ద బాంబులు వేశారని కొందరు ఆరోపిస్తున్నారని, ఆ సమయంలో వారే ప్రభుత్వంలో ఉన్నారని మంత్రి గుర్తు చేశారు. ఒకవేళ నిజంగానే మేడిగడ్డ వద్ద బాంబులు వేసి ఉంటే అప్పటి ఎఫ్ఐఆర్లో ఆ విషయం ఎందుకు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఒక తెల్ల ఏనుగుతో పోలుస్తూ కాగ్తెర నివేదికలో పేర్కొందని మంత్రి తెలిపారు. కేవలం కొందరు బీఆర్ఎస్ నేతలు తమ జేబులు నింపుకోవడానికి మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని మార్చారని ఆయన ఆరోపించారు. డీపీఆర్లు సూచించిన ప్రదేశానికి బదులుగా మరోచోట ప్రాజెక్టు నిర్మించడం వల్లే వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని, అయితే అదనపు ఆయకట్టు మాత్రం నామమాత్రంగానే పెరిగిందని వివరించారు. కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టు ప్రాంతాన్ని మార్చారని ఆయన దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తులో పెద్ద ఆర్థిక భారంగా మారబోతుందని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుగానే హెచ్చరించాయని మంత్రి తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చట్టం కూడా బీఆర్ఎస్ ఎంపీల మద్దతుతోనే పార్లమెంట్లో ఆమోదం పొందిందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ రీడిజైనింగ్ నిర్మాణంలో అనేక లోపాలు ఉన్నాయని ఎన్డీఏసీ తన నివేదికలో స్పష్టంగా పేర్కొందని వెల్లడించారు. కూలిపోయిన ఈ ప్రాజెక్టును అద్భుతమని చెప్పడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టును తిరిగి వినియోగంలోకి తీసుకురావడంపై తమ ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పునాదుల్లోనే అనేక లోపాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారని ఆయన తెలిపారు. జ్యుడిషియల్ కమిషన్ ముందు హాజరై తమ వాదన ఏమిటో స్పష్టంగా వినిపించాలని ఆయన బీఆర్ఎస్ నేతలకు సూచించారు. రేవంత్ రెడ్డి అప్పు చేసి కేసీఆర్ నెత్తి మీద వేసిపోతాడు. గ్యాస్ 500 అన్నాడు, 1050 తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక అసలు ఏమైనా చేశాడా? బస్సు ఫ్రీ పెట్టాడు తప్ప ఈసారి అసలు రేవంత్ రెడ్డికి ఓటు వేయనంటున్న మహిళ. నీకు ఎంత చెప్పరా? 2000 రేవంత్ రెడ్డి వచ్చి 4000 4,000 2000 కూడా సరిగా పడతాయి. ఓ నెల వేసినట్టు ఓ నెల ఊకున్నట్టు అంతేనా? అవునైనా ఆయన కూడా 4000 ఇద్దాము మాటలకే వచ్చింది. 4000 పింఛన్ ఇస్తా, బస్సు పిరిగి పెడతా, బస్సు కూడా పిరిగి పెట్టే. ఆ పిరిగి పడగానే ఊకే పోతాం. మన ఊర్లో పంట ఒక మాట ఎప్పుడో ఒకసారి పోతాం. అమాసపు నన్ను పోతాం కదా బిడ్డ. ఏం పని పెట్టిన బస్సు పిరిగా లేక ఎవడున్నాడు ఇప్పుడు? యాక్చువల్లీ ఆయన మిమ్మల్ని కోటీశ్వరాలు చేద్దాం అనుకుంటాను, కానీ ఆయన ఎక్కడ పోయినా నన్ను దొంగ లెక్క చూసినట్టు ఎంతగానో అప్పు చేసి మళ్ళీ బయట పడతాడు చూడు. మళ్ళీ అంతా నెత్తి వీణ కేసీఆర్ నెత్తినే ఇస్తాడు చూడు. నువ్వు నా మాట గ్యారంటీ. మళ్ళీ కేసీఆర్ నెత్తినే పెడతాడు సద్దిముల్లే. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది. ఎందుకు అప్పుడు ఎందుకు మంచిగా ఉంది, ఇప్పుడు ఎందుకు మంచి లేదు? దేనికై మంచితనం చేసిండు ఆయన తెలుసా? ఇల్లు ఇస్తారట. ఏమో ఇల్లు ఇచ్చినోడికి ఇస్తాడు, ఈయనోడికి ఇస్తలేడు. అది కూడా అదృష్టమే బిడ్డ నిజంగా. నాన్న గ్యాస్ 500 వస్తుందా? గ్యాస్ 500 ఓయమ్మో, గ్యాస్ 500 అట. 1,050 ఏమో, 1,050 40 500 ఎవ్వరు ఇవ్వలేదు ఇంతవరకు. అయితే
అంతేనా? అవునైనా అబద్ధం ఆడితే నువ్వేమన్నా నీకేమన్నా ఇస్తామా? రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిండండి? ఏం చేసిండు ఆయన? పాతదే నడుతుంది. ఏం చేసిండు ఆయన చెప్పు నువ్వే. అంతేనా? ఒక బస్సులే బిరి పెడితే అయిపోయింది. ఇక బస్సులో పంట తిరిగితే పొక్కకేవాడు పెడతాడు మనకు. కట్టం చేసుకుంటే కడుపు నిండతలేదు. నిజమా మాతోనే అన్నమాట. ఆయన ఏమంటుండే, మళ్ళీ నాకు మొగోళ్ళు ఓట్లు లేకుండా ఒకటే ఆడోళ్ళు నాకు ఓట్లు వేస్తారు, నేను గెలుతా, మళ్ళీ ముఖ్యమంత్రి నేనే పొక్క వలిగిపోతుంది. మేము వేయనేయం ఇక ఈసారి మేము అసలే వేయం ఇక. అంతేనా? చూడు నువ్వు ఎందుకంత కోపం? అవు మళ్ళా ఎందుకంత కోపం నీకు? కేసీఆర్కే వేస్తాం. కేసీఆర్ ఏం తిన్నాడు? కేసీఆర్ మంచి స్థానం చేసుకోవచ్చు. నీళ్లు లేకుండా నీళ్లు కూడా తెచ్చాడు. తులం బంగారం లేదు, ఎట్ల బంగారం లేదు. కేసీఆర్ అప్పుడు లగ్గమ్మ పెళ్లి అయితే కూడా అది ఇచ్చిండు తెలుసా? కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఇప్పుడు ఏమి ఇస్తాడు? బంక ఏమి ఇస్తలేడు. నీ తులం పాడువాడు తులం కానీ భార్యత్తు బంగారం కూడా లేదు. అవు మళ్ళా మొత్తానికి ఒక మాటలో ఈ ప్రభుత్వం ఎట్లుంది? ఏమి ఇచ్చుడు పడదు. ఎట్లా చేసినా వేస్ట్ అయినా మళ్ళా. ప్రస్తుతం దేవస్థానంలో ప్రముఖమైన దేవస్థానంగా ఖ్యాతిగాంచిన దేవస్థానం వాడపల్లి దివ్యక్షేత్రమని ఇక్కడ భక్తుల సౌకర్యార్థం కోసం ప్రస్తుతం దేవస్థానంలో ప్రముఖమైన దేవస్థానంగా ఖ్యాతిగాంచిన దేవస్థానం వాడపల్లి దివ్యక్షేత్రమని ఇక్కడ భక్తుల సౌకర్యార్థం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ తెలిపారు. అభివృద్ధి పనుల్లో భాగంగా సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం త్వరలోనే డార్మెంటరీ నిర్మాణం చేపడతామని, భక్తుల సౌకర్యార్థం 50 రూములతో కలిసిన భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందని కమిషనర్ అన్నారు. కోనసీమ తిరుమల అభివృద్ధిపై ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి దేవస్థానం పరిసర ప్రాంతాలను పరిశీలించి ప్రత్యేక క్యూలను, కేశ కంటనాలు, చాలా పార్కింగ్, టికెట్ కౌంటర్స్, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్స్ ను స్వయంగా పరిశీలించారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ వాడపల్లి క్షేత్రం సందర్శించిన దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ అభివృద్ధిపై అధికారులతో చర్చించి సూచన ఏ విధమైన అనుమతులు చేపట్టాలో అధికారులను ఆదేశించారన్నారు. మరి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆలయంగా గుర్తింపు పొందింది. అదేవిధంగా భక్తుల రాక కూడా గత 5-6 సంవత్సరాల్లోనే దాదాపు 2 రెట్లు పెరిగింది. ఇప్పుడు ప్రతి శనివారం కూడా 60 నుంచి 70 వేల మంది వరకు భక్తులు వస్తున్నారని అంచనా. భక్తుల రాక ఇంత వేగంగా పెరుగుతున్న దృష్ట్యా దేవాలయ అభివృద్ధి ప్రణాళిక కూడా ఆ విధంగా దూరదృష్టితో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ గతంలో నుంచి కూడా 1 సంవత్సరం నుంచి దీని మీద కొంత వర్క్ జరుగుతూ ఉంది మాస్టర్ ప్లాన్ విషయంలో. అయితే ఇంకా ఫైనలైజ్ చేసే ముందు ఒకసారి స్వయంగా చూసి ఇక్కడ అవసరాలన్నింటినీ కూడా పూర్తిగా అంచనా వేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న దృష్ట్యా ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సత్యానందరావు కూడా దీని మీద చాలా దృష్టి పెట్టి గత కొన్ని నెలలుగా ఆయన సూచనలతో చాలా కొన్ని తాత్కాలికమైన ఏర్పాట్లు కొన్ని జరిగినాయి. అదేవిధంగా శాశ్వతమైన ఏర్పాట్లకి ప్రణాళికలు జరిగినాయి. ఆయన కూడా చాలా విలువైన స్థపతి గారు చెప్పిన అన్ని దృష్టిలో పెట్టుకుని దర్శనాలు కూడా బాగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా వీలైనంత త్వరగా ఎంత వేగంగా ఇక్కడ వస్తున్న భక్తులకు తగ్గట్టుగా కార్యక్రమాలు చేపట్టడానికి మన కమిషనర్ గారు, అదే మన డీసీ గారు, దేవస్థాన సిబ్బంది అందరూ కూడా అభివృద్ధి కృషి చేస్తూ ఉన్నారు. చాలా వేగంగా ఈ 10 నెలల కాలంలో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. కోనేరు గురించి కూడా ఇంకా మిగతా కోనేరు అభివృద్ధి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా ఈ రోజున స్వయంగా ఇక్కడికి వచ్చి స్వయంగా పరిశీలించి ఇక్కడ ఏమి చేయాలనేది ఒక ఆలోచన, అంటే ఏదో అధికారులు వెళ్ళి లేదో ఒక వీడియోలోనో లేదో ఒక పేపర్ మీద చూపిస్తే అది పూర్తిగా అవగాహన అవ్వదు. స్వయంగా వచ్చి ప్రతి ప్లేస్ ఈ రోజున వారు తిరగడం జరిగింది. అన్ని ప్రాంతాలు కూడా క్షుణ్ణంగా తిరగడం జరిగింది. ఏది అవసరమో ఇక్కడ నేను చెప్పినా లేదా డీసీ గారు చెప్పినా, ఇక్కడ పెద్దలు చెప్పినా వాటన్నిటిని కూడా గుర్తించేది. ఆయన కూడా అనుకున్న వ్యక్తి. ఇక్కడ ఆయన పేరెంట్ డిపార్ట్మెంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ. పూర్తి అన్ని టెంపుల్లోనూ కూడా వారికి శివాచలం కానీ, అన్నవరం కానీ, కనకదుర్గ మా తల్లివారు కానీ అన్నీ కూడా ఆయన కొట్టిన పిండి. ఎంతో సుదీర్ఘమైన అనుభవం ఉంది. కాబట్టి మన వాడపల్లి క్షేత్ర అభివృద్ధి కోసం ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా వారు చక్కటి సలహాలు, సూచనలు కూడా అందివ్వడం జరిగింది వారి నేతృత్వంలో. ఎంతకన్నా అదృష్టం ఏంటంటే ఆయన మన ప్రాంతవాసి, కోనసీమ ప్రాంతవాసి. ఆయన వెళ్ళాక స్వగ్రామం వారిది. అది కూడా మనకి అసెట్. మన ప్రాంత దేవాలయం అభివృద్ధి చెందాలని వారికి కూడా అభిమానం అనేది ఉంటుంది.
ఆ దృష్టితో కూడా ఈ ఒక వాడపల్లి క్షేత్ర దివ్యక్షేత్ర వెంకటేశ్వర స్వామి అభివృద్ధికి అన్ని కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో వీలైనంత వేగంగా అన్ని పనులు చేయాలి. బంగారం ధరలు మగువలకు షాక్ ఇస్తున్నాయి. మొన్నటి వరకు రికార్డు స్థాయికి పెరిగిన ధరలు ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా మళ్లీ ధరలు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళనకు గురవుతున్నారు. శుక్రవారం వరుసగా 3 రోజు ధరలు పెరిగాయి. ప్రపంచ మార్కెట్లో బలమైన ట్రెండ్ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర ₹100 పెరిగి తులానికి 98,750కి చేరింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర సైతం 100 పెరిగి తులానికి 98,300కి పెరిగింది. మరోవైపు వెండి ధర కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చింది. శుక్రవారం ఒకే రోజు ధర 2,000 తగ్గింది. కిలోకు 99,200కి పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో బలమైన డిమాండ్ మధ్య అమెరికా ఆర్థిక విధానం విషయంలో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. దాంతో బులియన్ ధరల దీర్ఘకాలిక డిమాండ్కు మద్దతు లభిస్తుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల పసిడి 89,400కి తగ్గింది. 24 క్యారెట్ల 97,530 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి ధర 1.11 లక్షలు పలుకుతుంది. సుమారు దశాబ్దంన్నర కాలం పాటు భారత క్రికెట్కు వెన్నెముకలా నిలిచిన మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు సీనియర్ స్పిన్నర్స్ రవిచంద్రన్ అశ్విన్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో టీమిండియా పరివర్తన దిశగా తొలి అడుగు వేయనుంది. త్వరలో ఇంగ్లాండ్ పర్యటనలో 5 టెస్టులు ఆడేందుకు వెళ్లనున్న భారత జట్టు సభ్యుల జాబితాను శనివారం ముంబైలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించనున్నాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్తో కొత్త సారథిగా ఎవరిని ఎంపిక చేస్తారన్నది దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, జన్ప్రీత్ బూమ్రా పేర్లు రేసులోకి రాగా బూమ్రా ఫిట్నెస్ భవిష్యత్తు దృష్ట్యా బీసీసీఐ గిల్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. అతడికి డిప్యూటీగా పంత్ను ఎంపిక చేసే అవకాశం ఉంది. రోహిత్ రిటైర్మెంట్తో జైస్వాల్కు తోడుగా ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్ ఎంపిక లాంఛనమే. కోహ్లీ రిటైర్మెంట్తో ఖాళీగా ఉన్న 4వ స్థానానికి సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ పోటీ పడుతున్నారు. సర్ఫరాజ్ ఖాన్, శ్రేయాస్ అయ్యర్లో సెలెక్టర్లు ఎవరి వైపుకు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. జడేజా స్పిన్ బాధ్యతల్ని మోయనున్నాడు. అతడికి అండగా వాషింగ్టన్, కుల్దీప్లో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందనేది ఆసక్తికరం. బూమ్రా సారథ్యంలోని ఈ పేస్ దళంలో సీనియర్ పేసర్ మహ్మద్ షమికి చోటు దక్కుతుందనేది అనుమానమే. 3 పేసర్గా సిరాజ్ ఉండగా యువ బౌలర్లు ప్రసిద్ధ్, ఆకాశ్దీప్ రిజర్వ్ పేసర్లుగా ఉండనున్నారు. ఒకవేళ సెలెక్టర్లు లెఫార్ను పేసర్ను తీసుకోవాలని భావిస్తే హర్షదీప్ సింగ్కు టెస్ట్ జట్టులో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాపిల్నే కాదు శాంసంగ్ టార్గెట్ చేసిన ట్రంప్. హార్డ్వర్డ్పై ట్రంప్ చర్యకు బ్రేక్లు. విదేశీ విద్యార్థుల ప్రవేశాల అనుమతి రద్దు. ఉత్తర్వులు నిలిపివేసిన ఫెడరల్ కోర్టు. ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్ భేటీ. ఆర్థిక అభివృద్ధి, సహకార సమీక్ష విధానాన్ని ప్రోత్సహించడంపై దృష్టి. అంతర్గత విషయాన్ని అంతర్గతంగానే చర్చించాలన్న మాజీ మంత్రి. బీఆర్ఎస్ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అన్న కేటీఆర్. అమరావతిని రాజధానిగా గుర్తించండి. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. కుక్కతో ఒక వంకర, రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. కేటీఆర్ డిమాండ్. బంగారం ధర మళ్లీ పెరిగింది. భారీగా తగ్గిన వెండి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.